నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. మ్యాటర్లోకి వచ్చేస్తే మాజీ మంత్రి విడుదల రజనీ అడ్డంగా బుక్ అయ్యారా? మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ని రజనీ ఫాలో అయ్యారా? విధులు నిర్వహిస్తున్న పోలీసులనే రజనీ బెదిరించారా? ఇప్పటికే వరుస కేసులు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి వైసీపీ కీలక నేత విడుదల రజనీకి తాజాగా తగిలిన షాక్ దిమ్మ తిరిగేలా చేసిందనే చెప్పాలి. ఆమె ప్రధాన అనుచరుడు మానుకొండ శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయటం, ఆ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లి వస్తున్న ఆమె కారును ఆపి శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి కారులో ఉన్న శ్రీకాంత్ను తీసుకెళ్లడానికి పోలీసులు ప్రయత్నించారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం మానుకొండవారి పాలెంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఈ క్రమంలో నాదెండ్ల పోలీసులు విడుదల రజనీ అనుచరుని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా ఆమె అడ్డుకున్నట్టుగా సమాచారం. దీంతో విడుదల రజనీకి పోలీసులకు మధ్య వాగ్వాదం, స్వల్ప తోపులాట్లు జరిగాయి. శ్రీకాంత్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అసలు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని ఆమె పోలీసులు కోరారు. దాంతో మీ పైన కూడా కేసు పెడతానంటూ పోలీస్ అధికారి ఆమెను హెచ్చరించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. తాను మాజీ మంత్రిని చెప్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే తమ డ్యూటీ తమను చేసుకొనివ్వాలని, అడ్డుకుంటే విధులకు ఆటంకం కలిగించారనే కేసు నమోదు చేస్తామని స్థానిక సిఐ సుబ్బారాయుడు విడుదల రజనీకి తెలిపారు. పోలీసులు శ్రీకాంత్ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడం, విడుదల రజనీ అడ్డుకోవడానికి పూనుకోవడంతో మానుకొండవారి పాలెంలో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇప్పటికే విడుదల రజనీ పైన ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేశారని ఆమె పైన అభియోగాలున్నాయి. ఈ నేపథ్యంలోనే విడుదల రజనీ పైన ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇదే కేసులో ఆమె మరిది గోపిని గత నెల ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో స్టోన్ క్రషర్ యాజమాన్యులు బెదిరించారని మాజీ మంత్రి విడుదల రజనీ పైన ఆరోపణలున్నాయి. ఈ కేసులో విడుదల రజనీ మరిది గోపిని ఇటీవల పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. విజిలెన్స్ తనిఖీల పేరుతో తనను బెదిరించి 2,20,00,000 రూపాయలు వసూలు చేశారని ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాని అయిన నల్లప్రేని చలపతిరావు ఫిర్యాదు చేశారు. చలపతిరావు ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో మాజీ మంత్రి విడుదల రజనీని, విడుదల రజనీ మరిది గోపిని, విడుదల రజనీ పిఏ రామకృష్ణ, అప్పటి విజిలెన్స్ అధికారి జాషువాలపైన కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసులో 41A కింద విడుదల రజనీకి నోటీస్ అందింది. ఆ తర్వాత విచారించాలని ఏపీ హైకోర్టు ఇటీవల పోలీసులు ఆదేశించింది. విచారణకు సహకరించాలని విడుదల రజనీకి హైకోర్టు సూచించింది. తన మరిది గోపిని అరెస్ట్ చేసినప్పుడు విడుదల రజనీ ఇంతగా హడావుడి చేయలేదు. మరి శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఎందుకంత రాద్ధాంతం చేశారని చర్చ సాగుతుంది. ఇది ఎలా ఉంటే విడుదల రజనీ పైన పోలీసులే దౌర్జన్యం చేశారంటూ వైసీపీ నేతలు నిరసనకు దిగారు. శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ తర్వాత చిలకలూరుపేటలో విడుదల రజనీ నివాసానికి మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తాడికొండ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ డైమండ్ బాబు వచ్చారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే పోలీసులు తీరుపైన విరుచుకుపడ్డారు. రజనీ పోలీసులు అడ్డుకున్న దానిపైన మాట్లాడకుండా ఒక మాజీ మంత్రిని ఇలా అవమానిస్తారా అంటూ తనదైన ధోరణిలో టాపిక్ని డైవర్ట్ చేయడం పైన ఇప్పుడు విమర్శలు వెలువెత్తుతున్నాయి.
ఒక్కొక్కటిగా కేసులు వెంటాడటంతో రజనీ తీవ్ర ఫ్రస్ట్రేషన్ గురవుతున్నారని అంటున్నారు. తనపైనే కాక తన అనుచరులపైన కూడా కేసులు బుక్ అవుతుంటే ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఆమె పైకి ధైర్యంగా ఎదుర్కొంటారని మేకపోత గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా లోలోన మాత్రం ఆమె గజగజ ఒలికిపోతున్నారని అనుచరులే చెప్తున్నారు. రజనీ వర్గం అంతా టెన్షన్లో ఉన్న తరుణంలోనే ఆమె ప్రధాన అనుచరుడు మానుకొండ శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న అతన్ని అదుపులోకి తీసుకునే సమయంలో హై డ్రామా చోటు చేసుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా కాంట్రాక్ట్ ఇప్పిస్తానని చిలకలూరిపేటకు చెందిన ఎం రత్నారెడ్డి అనే వ్యక్తి దగ్గర 24 లక్షల రూపాయలు వసూలు చేసిన చీటింగ్ కేసు విషయంలో విడుదల రజనీ అనుచరుణ్ణి అదుపులోకి తీసుకున్నారట. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. శ్రీకాంత్ రెడ్డి పైన మరికొన్ని కేసులు కూడా ఉన్నాయంటున్నారు. విడుదల రజనీ ప్రవర్తన పైన పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి పైన కేసు నమోదు చేయాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని పోలీసులు తెలిపారు. గతంలో వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పోలీసులు అదుపులో ఉన్న చేబ్రోల్ కిరణ్ పై దాడికి ప్రయత్నించి విధి నిర్వహణలో ఉన్న పోలీసులపైన జులం ప్రదర్శించారు. రజనీపై అనేక కేసులు నమోదవుతుండటంతో ఎట్నుంచి ఎటు చూసినా ఉచ్చు బిగుస్తుందంటున్నారు. ఇదంతా రజనీ స్వయంకృత అపరాధమే అంటున్నారు వైసీపీలోని ఒక వర్గం. తాజా పరిణామాల నేపథ్యంలో త్వరలో విడుదల రజనీ అరెస్టు కావడం ఖాయమని కూడా అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.